లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుత కాలంలో అధిక సంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వృద్ధుల నుంచి యువకులు, పిల్లలు కూడా అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అతి చిన్న వయసులోనే ఐబీపీ బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆహారం, జీవనశైలి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా బీపీకి దారితీస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మీ శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. చాలాసార్లు ఉదయం వేళ మన నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు మన శరీరం అధిక రక్తపోటు సంకేతాలను ఇస్తుంది. మీరు దానిని విస్మరించకూడదు. అకస్మాత్తుగా మైకం, నీరసంగా అనిపించడం, చిరాకు, ఆందోళనతో పాటు మీ దృష్టి మసకబారుతుంటే మీరు సమస్యలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇవి అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. ఉదయం బీపీ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం రక్తపోటు ఎక్కువగా పెరిగినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది మైకం. ఉదయం నిద్రలేచిన వెంటనే తల తిరగడం అనిపిస్తే అది అధిక రక్తపోటు లక్షణం కావచ్చు. కొన్నిసార్లు మీరు మంచం మీద నుండి లేచిన వెంటనే మీ తల తిరుగుతుంది. తరచు మైకం వచ్చేలా అనిపిస్తుంది. నంబర్ 2, దాహంగా అనిపించడం. రాత్రిపూట నీళ్లు తాగకపోతే ఉదయం దాహం వేస్తుంది. ఇది సాధారణం. అయితే ఉదయం నిద్ర లేవగానే చాలా దాహం వేసి నోరు ఎండిపోతే ఇవి ఐబీపీ లక్షణాలు. శరీరంలో రక్తపోటు పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది సాధారణమైనదిగా కొట్టిపారేయకూడదు. నంబర్ 3, మసకబారిన దృష్టి. ఉదయం నిద్ర లేవగానే కొంతసేపటికి చూపు మందగించినట్లయితే వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి. ఇది అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. బీపీ పెరిగినప్పుడు కళ్ళపై ఒత్తిడి పడుతుంది. ఇది దృష్టిని తగ్గించి కళ్ళను బలహీనపరుస్తుంది. నంబర్ 4, వాంతులు, వికారం. మీరు నిద్ర లేచిన వెంటనే వాంతులు లేదా వికారం అధిక రక్తపోటు లక్షణాలు కావచ్చు. శరీరంలో రక్త ప్రసరణ పెరిగినప్పుడు ఒక వ్యక్తి నీరసంగా మైకంతో ఉంటాడు. ఇది వాంతి అనుభూతిని కలిగిస్తుంది. నంబర్ 5, బాగా అలసిపోయి కనిపించడం. మీరు రాత్రివేళ మంచిగా నిద్రపోయిన తర్వాత ఉదయం అలసిపోయినట్లుగా, బలహీనంగా అనిపిస్తే ఖచ్చితంగా మీ రక్తపోటును తానికి చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది అధిక రక్తపోటుతో కూడా సంభవిస్తుంది. అలాంటి వ్యక్తులు ఉదయం చాలా తక్కువ శక్తిని అనుభవిస్తారు.